హలో గాయ్స్! ఈరోజైతే సాయంత్రం బేగొస్తాను కాలేజ్ నుంచి. ఎందుకంటే కాలేజ్‌లో బోలెడన్ని రికార్డ్స్ రాయమని ఇచ్చారు. అయన్నీ నైట్ వచ్చేసి రాసేయాలి. అండ్ ఫాస్ట్‌గా రికార్డ్స్ రాసేయాలని బేగా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికొచ్చి చూస్తే ఇన్ని సైకిల్స్ ఎవడు కొన్నాడురా బాబు అనుకున్నాను. అంటే నాకు గుర్తొచ్చింది మా అక్క ట్యూషన్స్ కూడా చెప్పడం స్టార్ట్ చేసింది కదా అనుకున్నా. అలా మెట్లెక్కే లోపల బయట ఒక స్టూడెంట్ అయితే నుంచొని ఉన్నాడు. ఏమైందిరా ఏం దోల పని చేసావని అడిగితే చదవకుండా అల్లరి చేస్తున్నానని పనిష్మెంట్ అయితే ఇచ్చారంట. ఇది రాగానే పనిష్మెంట్ తక్కువ ఎంజాయ్మెంట్ ఎక్కువలా అనిపిస్తుందంట మనోడికి. సడన్ గా ఏమైందో తెలియదు కానీ మనోడు అయితే చదవడం స్టార్ట్ చేసాడు బుద్ధిమంతుల్లా. ఆ ఇంటికి వచ్చి రికార్డ్ మీద పెన్ పెట్టానో లేదో కానీ ఒళ్ళు నిండా బద్ధకం అయితే వచ్చేసింది. ఇది మన అందరూ కామన్ ప్రాబ్లమే. ఇంకా బయటకు అయితే వచ్చేసింది షాప్ కి వెళ్దామని. ఇంకా షాప్ లో 2-3 అవర్స్ పని చేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయింది భోజనం చేయడానికి. అలా ఇంటికి వెళ్లే లోపల మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే పిలిచారు. ఆయనది కూడా ఫ్యాన్సీ షాపే. అయితే కొంచెం బేరం ఎలా ఉంది, మార్కెట్ డౌన్ లో ఎందుకు ఉందని అలా మాట్లాడాను. మన అంకుల్ షాప్ చెందే కానీ సేల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గా చేస్తారు. ఎంతసేపు షాపే చూస్తూ ఉండిపోతావా, రా గోడౌన్ అయితే చూపిస్తానని తీసుకెళ్లారు అంకుల్ అయితే. లిటరలీ షాప్ కన్నా గోడౌన్ అనేది చాలా చిన్నగా ఉంది. ఈ సామాన్లు ఇంత చిన్న గోడౌన్ లో అరేంజ్ చేయడం అయితే చాలా కష్టం. అంకుల్ అయితే కొన్ని సామాన్లతో చూపించారు. అంకుల్ తో కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోదామని బయలుదేరిపోయాను. ఛానల్ లో అయితే అంకుల్ కూడా సబ్స్క్రైబ్ కొట్టేశారు. ఈ వీడియో మీకు నచ్చుంటే మీరు కూడా సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ గాయ్స్.